ఇతర విశ్వాసముల వాళ్ళు సనాతన ధర్మాన్ని ఏమీ తెలియకపోయినా నిష్కారణ విమర్శ చేసి భారతదేశపు సంస్కృతి సంప్రదాయములను పాడు చేస్తున్నారు. నరసింహశాస్త్రి గారు ఇప్పుడు బతికుంటే రోజు గుండెలు బాదుకునేవాడేమో. కాబట్టి ఆయన బెంగ పెట్టుకుని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. విశేషమైనటువంటి వాగ్ధాటి కలిగినటువంటి వాడు, గొప్ప ఆశు కవితా ధార కలిగిన వాడు, సరస్వతీ కటాక్షమున్నవాడు, ధైర్యంగా సభలో నిలబడి సనాతన ధర్మము యొక్క వైభవమును చాటి చెప్పగలిగిన వాడు, అటువంటి పిల్లవాడు నాకు కావాలి అని. అటువంటి కొడుకు పుడతాడేమో, సూర్యనారాయణమూర్తి అనుగ్రహించి ఉంటాడు, అందుకే హిరణ్మయీ స్వరూపం నీకు దర్శనమిచ్చింది అన్నాడు. కొంతకాలం అయింది, ఇంటికి వెళ్ళారు, ఆమెకి గర్భ సూచనలు కనపడ్డాయి. వెంటనే ఆమెని ఆమె పుట్టింటికి పంపించేసి తాను తీర్థయాత్రకు బయలుదేరి